రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జోగుపేట మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పేదోడికి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో అందోల్ జోగుపేట కేంద్రంలోని మార్కెట్ గంజ్లో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అట్టాసంగా ప్రారంభించారు. అర్హులైన పేద లబ్ధిదారులకు సన్నబియ్యంను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి రేషన్ కార్డులను, ఇందిరమ్మ ఇండ్లను, ఇండ్ల స్థలాలను అందజేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,85,00,000 మంది లబ్ధిదారులకు 1,81,696 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని, ప్రతి కుటుంబంలోని సభ్యులకి 6 కిలోల చొప్పున సన్నబియ్యంను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. ఏమా ఈరోజు ప్రోగ్రామ్ ఏంది? లక్ష్మి వస్తాయి, సన్న బియ్యం వస్తాయి, ఇండ్లు వస్తాయి, ఇల్లు కావాలి, ఇల్లు వస్తాయి, ఇళ్ళ జాగాలు వస్తాయి. ఒకటి 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 చేసుకుంటూ పోదాం. ఓ తల్లి కొంచెం ఓకే పట్టు. ఈనాటి ఈ సన్న బియ్యం పథకం మన ప్రాంతంలో పేద కుటుంబాలకు అందియాల ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మాత్ర కార్యక్రమాన్ని మొదలుపెట్టి అందులో భాగమే ఈరోజు మన జోగిపేట్ల గతంలో ఏ రకంగా అయితే బియ్యం పంపిణీ ఉండనో అందులో మార్పు తీసుకొచ్చి సన్న బియ్యం అందియాలి అందరికీ, అన్ని కుటుంబాలకు. ఎంతమందికి అయితే రేషన్ కార్డు ఉన్నాయో వారందరికీ కూడా సన్న బియ్యం అందియాలి. దానికి తోడు రాబోయే కాలంలో ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు లేవో, ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు లేవో, లేదా ఆ కుటుంబంలో కోడలు వచ్చింది, రేషన్ కార్డులో పేరు నమోదు కాలేదు, లేదా సంసారాలు పెరిగినాయి, సంసారాలు అలగైనాయి, కొత్త రేషన్ కార్డు కావాలి. ఒక సన్న బియ్యమే కాదు, సన్న బియ్యం అనే ఆలోచన చాలా పెద్ద ఆలోచన. రాష్ట్రంలో ప్రతి కార్డు మీద ఈ సన్న బియ్యం సన్నాలు అందియాలని చెప్పి ఓ మాత్రమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి తోడు రాబోయే కాలంలో మీకు కొత్తగా రేషన్ కార్డులు, మీ అందరికీ మనసులో ఉన్న మాట, మాకు ఇల్లు కావాలనే ఆలోచన ఉన్నది. ఇల్లు కూడా గతంలో మీకు మాటిచ్చినట్టు మన జోగిపేట అందోల్కు ప్రత్యేకంగా ఇల్లు ఎవరికైతే అవసరం ఉన్నదో, ఏ పేద కుటుంబాలకు ఇల్లు అవసరం ఉన్నదో ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఆ కుటుంబాలకు ఇల్లు మంజూరు చేస్తామనే విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నాను. ఒక్కొక్క పని, ఒక్కొక్క సంక్షేమం అభివృద్ధి ఆ దిశగా మన ప్రయత్నం ఉంటుంది. రాబోయే ఇంకొక నెల లోపల మీకు దరఖాస్తు అడుగుతారు, ఇంటికి సంబంధించిన దరఖాస్తు అడుగుతారు. మీరు దరఖాస్తు పెట్టుకోండి, కొత్త రేషన్ కార్డులు వస్తాయి. ఏ రకంగా అయితే లేదా ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నామో అదే రీతిలో, అదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా మీ కొత్త రేషన్ కార్డులే కానీ, ఇల్లే కానీ, కొంతమందికి ఇళ్ల జాగా కూడా అవసరం ఉన్నది. ఆ ఇళ్ల జాగా కూడా మీకు అందిస్తున్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఒక చూడ నిలబెట్టండి. అందరినీ ఎంతమంది బియ్యం వస్తాయి,
అందరు కార్డు పెట్టుకోండి, రెడీగా ఉండండి. నేనే బియ్యం అందించిపోతాం. సరేనా? ధన్యవాదాలు. ఈ సంపన్నులు ఏవైతే సన్న బియ్యం తింటారో అవి పేదలకు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఉగాది నుంచి కూడా మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అలానే రాష్ట్రంలో కూడా ప్రారంభించారు. మొత్తం కూడా మన జిల్లాలో 846 రేషన్ షాపులు ఉన్నాయి. 3,78,000 ఎఫ్ఎస్సి కార్డ్స్ అంటే రేషన్ కార్డులు ఉన్నవి. మొత్తం 12 లక్షల పైచిలకు మంది ఈ రేషన్ కార్డుల ద్వారా ఈ నెల నుంచి ఈ సన్న బియ్యాన్ని మీరు తీసుకోగలరు. ప్రతి వ్యక్తికి కూడా 6 కేజీల చొప్పున ఈ సన్న బియ్య పంపిణీ అనేది జరగడం మనం ప్రారంభిస్తున్నాము. ఈ సన్న బియ్యంలో 45 రైస్ కెర్నల్స్ అన్నవి కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఈ రైస్ కెర్నల్స్ ద్వారా విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ వంటి పోషకాహారాలు కూడా కెర్నల్స్ రూపంలో సన్న బియ్యంలో కలిపి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు మంచి పోషకాలు కూడా అందాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ పోషకాహారాలు నిండిన సన్న బియ్యాన్ని అందరూ కూడా వాడాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.